నేను మాట్లాడతారా? అమ్మా నమస్తే అమ్మా, నేను స్రవంతిని మాట్లాడుతున్నాను. నమస్తే. ఆ, మ్, ఇప్పుడు అంటే ఏదైనా అవ్వాలి అని అనుకోవడం అంటే ఇప్పుడు ఫిజికల్ లైఫ్ లో మనము మన లైఫ్ ని లీడ్ చేయడం కోసం ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వడము అలాంటివి ఏదైనా ఆ మనము ఏదన్నా ఒకటి చెయ్యాలి అని అనుకోవడం, అవ్వాలి అని అనుకోవడము, అది కూడా ఆ అవసరం లేదు అని అంటారా? ఆహా, అది నాకు దేనికి? అర్థం కాలేదు. ఆత్మతత్వానికి, సత్యం, దైవం తెలుసుకోవడానికి అదట్టు. అర్థమైందా? ఉమ్, అన్- ఉమ్, ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చిందండి. మీరేదో మందు ఉమ్, వేసుకోవడం అక్కడ ఆ పనిలో తలనొప్పికి వేసుకున్నారు. అక్కడ మందు వేసుకోవడం అనేది దైవం కోసం కాదు. అలాగనే మిగతావన్నీ మీ ఉమ్, మిగతా పనులు మిగతా వాటితో చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నిజమైన దైవతత్వాన్ని పొందడానికి ఇవన్నీ అడ్డే. అవ్వాలి అవ్వాలి అన్న కోరిక పెద్ద సంఘర్షణ తెచ్చిపెడుతుంది. ఉమ్, అడగండి స్రవంతి గారు. ఉమ్. మీకు అర్థం అవ్వలేదా? అంటే ఇప్పుడు ఒక చదువుకునే పిల్లాడు ఉన్నాడు అనుకోండమ్మా. ఆ, తను ఏదో తన లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. అవును. ఎట్ ద సేమ్ టైం స్పిరిచువాలిటీలో కూడా అది కూడా ఫాలో అవుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు తను ఎలా ఉండడం కరెక్ట్ అంటారు? ఇక్కడ స్పిరిచువాలిటీ అంటే ఏంటిదండి? పూజలా? ఆధ్యాత్మికమైన లేదు. ఉపన్యాసాల? దేన్నంటాం స్పిరిచువాలిటీ? ఆయన అన్నట్టుగా మనం స్పిరిచువాలిటీ అని వాడతాం. చాలా గట్టిగా అడిగితే మనకే తెలియదు. అంతేనా? ఉమ్, ఉమ్, లేదా సామూహికంగా కూర్చుని ధ్యానం చేయడమా? అది స్పిరిచువాలిటీవా? లేదు. అందుకని తను తాను తెలుసుకోవడానికి అది మనకి ఉమ్, మనసు నిశ్చలమైనప్పుడే తెలుస్తుంది. మనసు యాక్టివ్ గా పనుల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అవ్వాలి అన్నది కూడా మనసు పనే కదా. అవును, అవునమ్మా. అలాంటప్పుడు అప్పటి మనకి ఆ సత్యం తెలియదు. సత్యం అన్నా దైవం అన్నా ఒకటే. అంటే మనస్సు చలిస్తూ మనస్సు యొక్క యాక్టివిటీస్ లో ఉంటున్నాం మనం కదా. అవును, అవును. నేను ఇంజనీర్ అవ్వాలి అన్న కోరిక కూడా అక్కడ అసలైనటువంటి సత్యానికి అడ్డేనా? ఉమ్. బాబుకి మరి అడ్డు కావచ్చు కదండి. ఆ బాబుకి అడ్డు కాదు కానండి, మీకు అడ్డే కదండి. బాబుకి అంటే బాబుకి చదువుకోవాలని కోరుకుంది, చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలనేది ఉంది. వాడికి పరమాత్మ యందు ఆహా, అలా దృష్టి కాదు. లేదు ఉంటే. బాబుకైనా ఒకసారి భాగ్యలక్ష్మి గారు, ఆ ఆ అబ్బాయి విషయమే తీసుకుందాం. తనకి సత్యతపన ఉంటే ఆ ఆ సత్యం అనేది ఆ మనస్సుని అడ్డుతోంది కదా. ఆ మనస్సు వల్ల ఆ ఆ సత్యాన్ని పొందలేము. నేనే ఉన్నాను, అవునండి. నేనేదో ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. ఆ అబ్బాయి ఎగ్జాంపుల్ ఎందుకు, నా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం, అలాగే. నేనేదో అవ్వాలనుకుంటున్నంత సేపు ఆ యాక్టివిటీస్ అన్ని నేను దైవాన్ని తెలుసుకోకుండా అడ్డుతాయి. ఆ అది ఇక్కడ చెప్తున్న స- పాయింట్. అదే సత్యాన్ని తెలుసుకోవాలనుకున్నవాడికి అడ్డేనండి. సత్యాన్ని అది తెలుసుకోవాలనుకున్నవాడు కంపల్సరీ అడ్డేనండి, మొత్తం అంతా అడ్డే. తెలుసుకోవాలక్కర్లేదు, వాడి ఆ దారిని వాడు అదేం పోతాడు. కాదు అనుకున్నప్పుడు ఏదైనా మనం అన్ని అంతే కదా. ఏదైనా అక్కర్లేదనే అంతే. చేస్తున్నాం అన్ని పనులు. అవునండి. అంటే మరి డబ్బార్జన ముఖ్యమే కదా అంటే ఎవరికి ముఖ్యం? సత్యం కావాలన్న వాళ్ళకి కాదు. అంటే ఇప్పుడు మనం ఎలా అంటే మనం పెట్టుకున్నాం అవన్నీ. అంతేనా? అంతే అండి. అవ్వదేమోనని గతం నుంచి కూడా మన దేహ పోషణ అవ్వదేమో, మనం ఎవరిని పోషించలేమేమో, మనమేమో చేయలేమేమో అని కర్తృత్వం పెట్టుకుని చేయబట్టి కానండి. అసలు దాని అంతటా అదే జరుగుద్ది, ఎవడిదే వాడే చేసుకోగలుగుతాడు. అది అది అర్థం చేసుకోక మనం ఇలా బాధలు చెందుతున్నాం. అది చెప్పమానండి ఆవిడని చెప్ప. అంటే అర్థమైందా స్రవంతి గారు? ఉమ్, అమ్మా, అంటే ఫిజికల్ లైఫ్ ని లీడ్ చేయాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ఏదో ఒకటి ఫిజికల్ లైఫ్ లీడ్ చేయాల్సి చేయాలని ఉంటుంది ఎవరు కదా. పెట్టుకున్నారు? వినండి. వాళ్ళు వీళ్ళు ఎవరికి వాళ్ళు మీ ఎగ్జాంపులే తీసుకోండి, నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను.
నేను ఉమ్, అనుకున్నాను కదా, నా యొక్క షాలో మైండ్ ఆశయం అది. ఉమ్, అంతేనా? లోతులేని మనసులోంచి అవును. నేను కొన్ని ఆశయాలు పెట్టుకున్నాను. ఏం ఫిజికల్ లైఫ్ లీడ్ చేయడం, అది ఫిజికల్ లైఫ్ కాదా? సత్యాన్ని తెలుసుకుని దైవాన్ని తెలుసుకొని జీవించడం ఫిజికల్ లైఫ్ కాదా? చెప్పండి. ఉమ్, మనం ఎందుకు అలా సెపరేట్ చేస్తున్నాం? ఆ దైవం అనేది, ఆ సత్యం అన్నది పనికిరానట్టుగా ఏదో మూల నెత్తిమి పెట్టుకునే కిరీటం కాదే. అలాంటి అభిప్రాయం మనకు ఉంది కదా. అవును. అది దొరికితే అది నెత్తిమి భారంగా ఉంటుందని. ఎందుకు మనం అలాంటి భారం కోసం తప్పిస్తాం? ఏం శ్రవంతి గారు? అంటే మనకి అవగాహన అవ్వటం లేదు. మనం ఇప్పుడే ఎంతో అశాంతిగా, సంఘర్షణలతో జీవిస్తున్నాం. హాయిగా జీవించట్లేదని మనకు తెలియట్లేదు. అవును. నేను ఒక మేనేజర్ను, ఒక బాస్ను అవుతే నేను హాయిగా జీవిస్తానని నా మనసులో పెట్టుకుంటాను. అదే లోతు లేని మనసు. ఎందుకంటే అప్పుడు నేను బాగుంటాను అనుకోవడం నాకు లోతు లేకే కదా అలా ఆలోచిస్తున్నాను. ఉమ్, ఉమ్. అర్థం అర్థమైంది. అవ్వలేదా? అర్థమైందమ్మా. ఉమ్, అలా అయితే ఇప్పుడు పెద్ద పోస్ట్ లో ఉన్న వాళ్ళందరూ హాయిగా ఉన్నారా అని వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళు పడుతున్న బాధ ఎంత అంత కాదు. అంటే ఒక ఆఫీసర్ అవ్వడం వల్ల హ్యాపీగా లేడు. అవునా కదా? ఉమ్, అంటే అవును. మనకి ఏంటంటే ఆత్మతత్వం అన్నదాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. అనంతమైన సుఖం, అనంత శాంతి అనేది మన స్వభావం అయిపోతుంది. కానీ మనం ఏమనుకుంటాం? అదేదో మనం తెచ్చుకోవాల్సిన ఒక కృత్రిమమైన కిరీటం అనుకుంటున్నాం కదా. ఉమ్, అవును. అలా అడిగితేనే మంచిది, మనకి అందరికీ అర్థం అవుతుంది. మీరు అడగడం తప్పు చేయలేదు. ఉమ్. క్లారిటీ రావాలి కదమ్మా. ఏంటండి? క్లారిటీ రావాలి కదమ్మా సబ్జెక్ట్ మీద మీరు క్లారిటీ రావాలి. చెప్తుంది. అది చిన్నదని పడకూడదు. ఉమ్, స్రవంతి గారు చాలా సంవత్సరాలు పిరమిడ్ లో సీనియర్ గా ధ్యానం చేసి అన్ని చేసి ఆ సాధన చేసి ఉన్న వ్యక్తే. అలాంటప్పుడు అలా ఆవిడే అడిగినప్పుడు అందరూ అడగొచ్చు. చాలా మంచి దీంట్లో ఉండేవారు ఆవిడ. అక్కడ చాలా నచ్చక బయటకు వచ్చేసారు. అంతేగాని ఆవిడ వేలో అంటే ప్రపంచం అనుకున్న సాధనలన్నీ చేసిన ఆవిడే. ఉమ్. అదేనండి, ధ్యానం వల్ల కూడా ఉపయోగం లేదని అర్థమైంది కదా ఆవిడకి. ఉమ్, ఉమ్. అదే అంటే అలా ఆమెకి అది అంటే ఆ సత్యం ఆనెస్టీ ఉంది కనుక రియలైజ్ చేశారు. ఆనెస్టీ లేని వాళ్ళు ఉమ్. ఏదో పొందుతున్నానన్న భ్రాంతిలో ఉంటారు. అవునండి. మేము ఏదో పొందేసాం, ఎంతో ప్రశాంతత వచ్చేసింది, ఏవేవో చూసేసాం, ఎంతో హాయిగా ఉన్నాం అనుకుంటారు భ్రాంతిలో. మా ఆరోగ్యం సెట్ అయింది, ఉన్న వాళ్ళ ఆరోగ్యం కూడా సెట్ చేస్తాం. ఎన్ని రకాలండి ఆ ధ్యానం వల్ల కూడా అదే సెట్. ఒక భౌతిక శరీర ఆరోగ్యం ఒక్కటే ధ్యానం అన్నమాట అక్కడ. అది కూడా అదే సెట్ అండి. అయిందో లేదో వాళ్ళందరూ దొంగతనంగా మందులు తీసుకుంటారు. బయట లేదండి, తెలియదు. సెట్ అవ్వట్లేదు. ఆ, మందులు తీసుకోవద్దన్నట్టు కదా, అందుకని దొంగతనంగా తీసుకుంటారు. అవునండి. అది సెట్ రవివర్మ గారు అవ్వట్లేదండి మరి వెళ్ళినప్పుడు అందులో. ఆయన దగ్గరికి వేల కొలది మంది వచ్చేసారట పిరమిడ్ వాళ్ళు. ఉమ్. ఆ, మరి ఏమైందండి మేడం గారు?
ఇంకెవరైనా మా డౌట్స్ అయినా అడగండి, అలా అడిగితే డిస్కషన్ వచ్చి టాపిక్ క్లారిటీ వస్తుంది. టాపిక్ అర్థమైందా? డిస్కషన్ వల్లే క్లారిటీ బాగుంటుంది. అర్థమవుతుందమ్మా. ఉమ్. మాట్లాడు. అర్థమైందా? అయిందమ్మా, అర్థం అవుతుందమ్మా. ఇప్పుడు నాకు ఆఫీస్ లో ఉన్నాను, అంతే మాట్లాడాలి. ఓకే ఓకే, అయితే అందరికీ అర్థమైతే మనం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేద్దామా? అయితే ఇంకేమైనా మాట్లాడతారా ఎవరైనా? అమ్మా, ఇప్పుడు ఆ, ఆశ్రమాలు అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆశ్రమం లేకపోతే ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వీటి వేటిని కూడా తప్పు పట్టడం అమ్మా, లేదంటే ఆ స్థితి ఏంటండి మనకు అర్థమైనప్పుడు ఆశ్రమాలు? అంటే ఆశ్రమాలు గాని లేకపోతే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదమ్మా, అందులో యథార్థ సాధనలో వెళ్ళినప్పుడు ఆ, అంటే ఇంకా అవి ఇంకా క్రియేట్ అవ్వంటారమ్మా అవి, అంటే ఏం వాటి క్రియేట్ ఆవశ్యకత అవుతుంది? ఎంతవరకు ఉంది? ఏదో అవుతుందని వెళ్తాం కదా. ఏది అవ్వాలో అవును. అది మనలోనే అవ్వాలి. బయట ఎక్కడ, బయట పరిస్థితుల వల్ల అయ్యేది కాదు. ఇంట్లో వంట అవునమ్మా, అంటే తప్పుతుంది, ఇవన్నీ మరో పని చేస్తాం. అవునమ్మా, అంటే అది గ్రోత్ అంటే స్పిరిచువల్ అంటే నిజమైన స్పిరిచువల్ గ్రోత్ కి అవి సహకరించు అంతే. నథింగ్ గా మనం అవ్వాలండి. మన కోరికల నుంచి స్వేచ్ఛగా ఉండడానికి ఆశ్రమం సహకరిస్తుందా? ఎవరికి వారే మన కోరికలు, మనకున్న ద్వేషాలు, కోపాలు, పగలు, వీటిలోంచి మనం బయటపడడానికి ఆశ్రమం సహకరిస్తుందా? అవునమ్మా, ఎప్పుడైతే అది సహజంగానే అవగాహన అవుతుంది అంటున్నారు. అవుతుందా? మీరే చెప్పండి. మీకు చాలా కోపంగా ఉంది, మీరు ఇంత కోపంతో మీ ఆశ్రమానికి, ఏదో ఆశ్రమానికి వెళ్తారు. మీకు పక్క వాళ్ళు బాగుంటే చూడలేని స్థితి ఉంది. ఈ లక్షణాలన్నీ మీతో వస్తాయా రావా ఆశ్రమానికి? అవునమ్మా, అవునమ్మా, అది ఎవరంతటి వాళ్ళు పోగొట్టుకోవాలి గాని బయట వాళ్ళు ఎవరు ఎవరిని బాగు చేయలేరు కదండి. అయ్యో నాలో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయి, అవును, కరెక్ట్ అమ్మా. నేను ఏనాడు ఆ దైవం దగ్గరికి వెళ్ళలేను అని మనలోంచి మనకు విప్లవం రావాలి. అవునమ్మా, అయితే లైఫ్ స్టైల్లో ఇంట్లో వంట వండుకునే వాళ్ళు ఆశ్రమంలో వంట వండుకోకుండా ఎవరో అందరికీ వండుతారు. అక్కడ వేరే పనులు చెయ్యాలి అంతే కదా, కానీ ఒక భావనలో ఉంటారు ఏదో మేము పొందుతామని. అంతేనా? అవునమ్మా, 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 మనం ఎక్కడికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, మన కోరికలు, మన లక్షణాలు, మనకున్న కోపోద్రేకాలు మనతోటి వస్తాయి కదండి. అవునమ్మా. అందుకే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరుడు పోలేదంటే అర్థం ఉమ్, ఏమిటి? ఇవన్నీ మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వస్తాయి. అవునమ్మా, అందుకని మనం అది ఎవరెంతటి వాళ్ళు పోగొట్టుకోవాల్సినవే. అవును, పోనీ గురువు మ్యాజిక్ చేసి పోగొట్టగలడా అంటే అంతకంటే పోగొట్టలేడు. అవునమ్మా, గైడెన్స్ ఇస్తారు తప్ప మ్యాజిక్లు చేయరు. చాలా మంది అనుకుంటారండి ఆశ్రమానికి వెళ్ళిపోతే మనకి ఏదో ఎన్లైటైన్మెంట్ వచ్చేస్తుంది. అదేమైనా ఒక ప్లేస్ లో ఉందా అది రావడానికి? హిమాలయాస్ వెళ్ళిపోతే ఎన్లైటైన్మెంట్ వచ్చేస్తుందంటే హిమాలయాస్ లో ఎన్లైటైన్మెంట్ అన్న పదార్థం ఉందా మనం కొనుక్కుని తినడానికి? ఎక్కడున్నా మనంతటి మనమే పోగొట్టుకుంటే ఎక్కడైనా వస్తుంది. ఏమంటారండి? అవునమ్మా, ఇంకేమైనా డౌట్స్ అడుగుతారా? నేను అన్న దాంట్లో శ్రవంత్ గారు రైటేనా కాదా? భాగ్యం గారు రైటేనండి, రైటేనండి, రైట్. అవునమ్మా. గురువులు ఎవరు కూడా ఎవరిని నేను అన్ని గుణాలు తీసేస్తే మనుషులకి ఇంకా పనే లేదు. గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వీళ్ళ గుణాలన్నీ పోతాయా? వాళ్ళకే పోవట్లేదండి. బాగా చెప్పారు.
ఉమ్, అలాగే నిజమే అమ్మా. చెప్తున్నారే మీరు. ఉమ్. వాళ్ళ గుణాలు వాళ్ళే పోగొట్టుకోలేరు, మనం ఎలా బాగా మనకు చెప్పారు. ఆ, ఆశ్రమంలో ఉన్న ఏదో ఒకటండి ఇంకా అనర్థాలకు దారి తీసుకుంటున్నారు అంతే. ఇది నా ఆశ్రమం, ఇది నా చెట్టు, ఇది నా మొక్క, ఇది ఆ, నా ఇది నా నా అన్నారు ఎప్పటికీ పోదు. ఆ, చాలా గట్టిగా అయిపోతుంది అక్కడ, సిమెంట్ అయిపోతుందండి. గోడలాగా. అసలు ఇంకా రేపటికి నాకు బతికే లేదనే పరిస్థితికి అప్పుడు భగవద్గీతలో అనన్య చింత ఎంతో మాని శ్లోకం ఇచ్చాడు. 9వ అధ్యాయం 22వ శ్లోకం ఉమ్. ఇచ్చినప్పుడు అన్యచింతలు మాని నాయందే దృష్టి పెట్టన్నాడు. అన్యచింతలు మనకు మాని అన్య నాయందే చింతనలే దృష్టి ముఖ్యం. అనన్య అన్య చింతన తర్వాత సంగతి. అన్య చింతనలోనే జీవితం అంతా గడిచిపోతుంది. అన్యచింతలు సరే ఎవరికి కదా. ఉంటాయి పోనీ అనుకుంటే సంసారికి ఉంటాయండి, ఏదో పిల్లల మీద ఏదో. కానీ అసలు ఆ అనన్య చింతన మానేసి అన్య చింతల మీద స్వామీజీలే పడుతుంటే ఇంకేం చెప్పాలండి దానికి అసలు. అది దానికి అసలు అసలు నాకు అది ఆశ్చర్యంగా ఉంటదండి. ఎంతటి వాళ్ళైనా సరే ఎంత చెప్తారు ఆ కానీ అన్య మళ్ళీ చింతనలోనే జీవిస్తున్నారు. చూసారా, బాగా అన్యచింతలోనే ధైర్యంగా మాట్లాడుతున్నారు భాగ్యలక్ష్మి గారు. ఆయ్, నేను ఫస్ట్ నుంచి అంతేనండి, చిన్నప్పటి నుంచి సంసారం అంటే అనన్య ఏదో చింతన ఇంకా కోసం వెళ్తాము, అన్య చింతన ఉమ్, చూస్తాం అక్కడ. అన్యచింతన చూస్తున్నామండి. చూస్తున్నాం అంటే సంసారాలు చూసినా అది దాన్ని ఎవరో ఏమనలేరు కానండి. మరీ సన్యాసం తీసుకోకపోయినా తీసుకోకపోనివ్వండి. కానీ అసలు ఇప్పుడు నా 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 వరకు నీ భ్రాంతిని నేను నివారణ చేసాను. నువ్వు నేను ఒక్కటే అన్నాడు కదా ఇందులో. అవును, ఇప్పుడు ముముక్షువు జ్ఞాని ఒక్కడే అన్నాడు కదా ఈ ఏదో శ్లోకంలోను. అవును. అన్నప్పుడు జ్ఞానికి ఇంకా ఈ దేహ ధర్మాలు ఏముంటాయండి? దేహ ధర్మాలు ఏమి ఉండవు కదా. తన స్వరూపంలో తాను ఉండడమే కదా. అంటే ఆకలి దప్పుకులు ఉండవంటే ఆకలి దప్పుకుల విషయంలో నేను చూస్తాను అన్నాడు. అలాంటివి కూడా దేహ ధర్మాలు ఇంకా అలాంటి వేరండి, దేహం వేరు ఆ, కదా. దేహానికి ముక్తి దేహం కాదు. అవునా? ఉమ్, దేహానికి ముక్తి అవునండి. వస్తుందని చెప్పలేదు. దేహాన ముక్తి కాదు కదండి. అది దాని ధర్మాలు అది పాటించకూడదు. ఆ మాత్రం కూడా అంత ఇంత విద్య తెలుసుకుని ఆ మాత్రానికి కూడా భయపడిపోతే ఇంకా ఏమి వివేకం ఉన్నట్టు అనిపిస్తుందండి నా మనసుకి. అందుకే కృష్ణమూర్తి గారు అన్నీ కూడా ప్రలోభ పెట్టయ్యే కానీ ఇవన్నీ ఈ అన్నిటి జోలికి వెళ్ళొద్దని ఆనాడే ఆయన చెప్పుకొచ్చారు. వీళ్ళందరూ శాస్త్రం అదే పట్టుకున్నారు, ఆయన అసలు శాస్త్రం లేకుండా కృష్ణమూర్తి చెప్పారు. గారిని ఎందుకు ఎక్కువ మంది అవగాహన చేసుకోలేరంటే, వాళ్ళ మనస్సుల్లో ఉన్న వాటితో చూస్తారు. అవునండి. అలా చూస్తే ఆయన అర్థం అవరు. అలా చూడకూడదండి. ఆయన ఇప్పుడు ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఆయన ఎంత ఎంత నిశ్చలంగా ఉండగలిగితే ఆ స్థితిలో ఉన్నారో. ఆయన అన్నిటిని తోసిపుచ్చేశారు కదా. ఏది కావాలని అనుకోలేదు అసలు. ఏది కావాలని అనుకోకుండా తనలో తాను అలా ఉంటూనే శాస్త్రాన్ని పట్టుకోకుండానే అక్కడికి తను మీరు ఎందుకు ఉపన్యాసాలు ఇస్తున్నారంటే, అడవిలో పువ్వు ఎందుకు వికసిస్తుందని అడిగారు. ఆ అదే అవునండి. సమాధానం. ఇప్పుడు గులాబీ పువ్వు ఉందంటే దాని పరిమళం ఎంతో దూరం వెళ్తా ఉంటది. దాన్ని ఎవరో ఆపగలరండి? అది వెళ్ళిపోతా ఉంటది అంతే. అంతే తప్ప దాన్ని ఆపడానికి ఎవరో ప్రయత్నం చేసినా అది ఆగదు. ఇంకా అది వెళ్ళిపోతూనే ఉంటది అంతే తప్ప అది స్వార్థంతో కాదు కదండి. అడవి అడవిలో పువ్వు ఎవరో చూస్తుందని వికసిస్తుందా? లేదండి. అలా ఆయన ఎవరైనా అంటే అలా సహజంగా చేస్తున్నానని చెప్తారనమాట. ఉమ్, అవునండి. పోటీ లేకుండా పోలిక లేకుండా బతకమన్నాడు ఆయన. పోటీ లేకుండా బతకడం, పోలిక లేకుండా బోధించడం నేర్చుకోమని చెప్పారు ఆయన. చెప్పినప్పుడు మరి అలాగే ఆ సహజ స్థితిలో ఉండగలిగితే మనం కూడా అంతటి వాళ్ళం అవుతాం కదండి. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తూ ఉంటామంటే, ప్రాపంచిక వ్యవహారాన్ని ఆధ్యాత్మికతతో జోడించి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఆ, అలా జోడించితే అది మనకి ఇప్పుడు ఎవరికైతే ఆ సత్యమే కావాలన్న సత్య తపన ఉన్న వాళ్ళకి అటు వెళ్తారు.
అవునండి. ఈ ప్రపంచము ఈ పిల్లి పిల్లలు నేను పెట్టుకున్నవి, అంతేగాని ఆ ఎవరో పెట్టలేదే మనకి. ఉద్యోగము ఇవన్నీ ఎవరో మనం పెట్టుకున్నాం, మనం చూస్ చేసుకున్నాం మనం ఆ మార్గాన్ని. అది ఆ, కావాలని. ఒంటరితనం అది అంటే భయం, ఏదో అందరూ నా అవును. నా అని అది ఆ ఒంటరితనం నుంచి పారిపోవడానికి మనుషులు కావాలి అని మనం పెట్టుకున్నాం అవన్నీ. అవునండి. అదే ఒంటరితనం కూడా ఫస్ట్ నుంచి కూడా అలాగా అలవాటు చేసుకోవడంలో మనకి ఫస్ట్ నుంచి ఆ సంస్కారం అలాగ అలవాటు అయిపోద్దండి. లేకపోతే ఆ భయం అలాగే ఉండిపోద్ది. చాలా మంది ప్రయాణం చేయడానికే భయపడిపోతారు, జత లేకపోతే నేను రానంటారు. అది అంటే అలా ప్రతి మొదటి నుంచి ఆ సత్య తపన తీవ్రంగా ఉన్న వాళ్ళకి అవేం ఉండవు. ఉండవండి. ప్రాపంచిక లక్ష్యాలు ప్రాపంచిక తత్వాలు వేరు. వాళ్ళు అక్కడ ఇక్కడ బొంకొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు అంటారు. ఇక్కడ అబద్ధాలు ఆడితే పని ఎలా జరుగుతుంది? అలా అవన్నీ ఏంటంటే మనుషులు ఏం చేస్తారంటే ప్రాపంచికంగా బతకడానికి ఏవో కొన్ని నియమాలు పెట్టేశారు. అవన్నీ ఆధ్యాత్మికత నియమాలు కావు అవి. ఇంక సరిపడదండి అది అసలు. ఆ ప్రపంచం వేరు. ఆ వేరంటే మళ్ళీ నేను తెలుసుకున్న తర్వాత నాకు దానికి ఇప్పుడు సమానమే. ఇంకా అది వేరుగా కాదు, కానీ ఉమ్. తెలుసుకునేంత వరకు దాన్ని పక్కకు పెట్టాలి ఆ కదండి. ఆ నియమాలన్నీ విషయాన్ని డిఫరెంట్. పక్కకు అక్కడ చెప్తున్న ఉమ్, విషయాలు ఇక్కడ పనికిరావు. అవునండి. అది మనుషులు ఏం అది చేస్తూ ఎంతసేపు ఉంటారు మధ్యలో? ఇప్పుడు ఇప్పుడు స్రవంతి గారు ఇంజనీరింగ్ చదవడం అనేది ప్రాపంచిక మనస్సు. అది ఇక్కడ ఆ, తెచ్చిపెట్టడానికి వీల్లేదు. లేదండి. అది వాడిష్టం అండి. వాడు చదువుకునేవాడు వాడిష్టం. వాడికి సత్యతపన ఉంటే వాడు మధ్యలోనే ఆపేస్తాడు. ఉన్న ఎంతో మంది అలా అసలు తపన చేయలేదా? అంటే ఆ, ఉద్యోగం చేస్తే తప్ప అని కాదు, ఆ సత్య తపన ఆఫ్టర్ సత్యం రియలైజ్ చేసి చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే మన దృష్టిలో ఒక పెద్ద పోస్టుకి వెళ్ళడం ఎక్కువ అని మన దృష్టి, ఇది ప్రాపంచిక దృష్టి. వాడు ఎంత పోస్టులో ఉన్నా సరే ఆత్మజ్ఞానవంత స్థితికి సమానం కాదు. అసలు అది చిన్నతనంలోనే ఆ చదువు లేకపోయినా మరి నచికేతుడు లాంటి వాడికి చిన్నతనంలోనే వచ్చింది. వాడు ఏం సంపాదించాడు, ఏం చదివాడండి? ఏం అలా చదవకుండానే వచ్చింది కదా. ఉమ్. ఏం సంపాదించకపోతే వాడికి భుక్తి వెళ్ళలేదా, వాడికి ముక్తి రాలేదా అసలు? అదే అదే. ఆ అంటే మరి మనకి ఆ, ప్రాపంచికంగా చిన్నప్పటి నుంచి ఇదిగో నువ్వు డబ్బు ఆర్జించడమే ముఖ్యం ఇలాగా ఫీడింగ్ ఇస్తున్నాం అనమాట. అందువల్ల అవే వాళ్ళు కూడా చాలా హై అని ఫీల్ అవుతారు. ఆ డబ్బు ఆర్జించే మెషిన్ గా పిల్లడు లేకపోతే డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళిపోతారు, వీటిలో ఏదో తప్పు ఉందని. వాడు డబ్బు ఆర్జించే వైపే వెళ్ళాలి. అదండి. అదే అదే మరి నచికేతుడు తండ్రి కూడా కొడుకు కోసం ఎంతో ఎంతో పనికిరాని ఆవుల్ని దానం చేశాడు, కానీ పనికొచ్చే వాటిని దానం చేయలేదు కదా. ఇదేంటి తుచ్చమైన వాటిని ఇస్తున్నాడు నా తండ్రి, నా కోసమే కదా, నన్ను ఎవరికి ఇస్తావని అడిగి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు అవునవును, కదండి. అప్పుడు నేను యమధర్మరాజుకి ఇస్తున్నాను అంటాడు. ఆ, అప్పుడు ఈయనే యమధర్మరాజుకి వెళ్ళిపోతారు. ఈయన ఆ వెళ్ళిపోయి ఆ ఉపనిషత్తు యమధర్మరాజుకి మేము ఇక్కడ చెప్పుకున్నామండి. అంటే 2, 3 ఆహా, ఉపనిషత్తులు కూడా మనం గ్రూప్ లో చెప్పుకున్నాం. ఏ చాలా ఉమ్, బాగుంటుంది. అంటే అదిను మనం కేనోపనిషత్తు ఒకటి చెప్పుకోవాలి. ఆ కేన కేన అని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఆయన. ఆ, ఎవని చేత ఉమ్. ఎవని చేత ఇదంతా తెలియబడుతుంది? ఎవని చేత ప్రేరేపింపబడుతుంది? వాక్కు దేని చేత? మనసు దేని కేనోపనిషత్తు చేత? కూడా కఠోపనిషత్తు లాగే కేనోపనిషత్తు బాగుంటుంది. అన్ని ఉపనిషత్తులు బాగుంటాయి కానీ కొన్ని చాలా బాగుంటాయి. కేనోపనిషత్తు బృహదారణ్యకం యాజ్ఞవల్కుడికి మైత్రేయికి జరిగిందండి. బృహదారణ్యక ఆ యాజ్ఞవల్కుడు మైత్రేయ వీళ్ళు గొప్ప జ్ఞానులండి. మైత్రేయ తక్కువ కాదు. మైత్రేయి చాలా మొదల నుంచి సంసారం చేసుకురాలేదండి. అప్పుడు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత భార్య ఇంక చూశాడంట యాజ్ఞవల్కుడు. ఏంటి ఆ భార్యకి ఈ భార్యకి ఉన్నటువంటి తేడా ఏంటని అప్పుడు గుర్తించాడంట. అప్పటి వరకు కూడా ఆయన గుర్తించలేదంట. ఆవిడ అసలు ఏదో చేసేదంట నిమిత్త మాత్రంగా, ఇది శుభ్రంగా చేయాలా, కర్తృత్వం చేయాలా, నన్ను ఎవరైనా మెచ్చుకుంటున్నారా అనే విధంగా ఎప్పుడూ చేయలేదంట. కాచేయిని మొత్తం అంతా సంసారం చక్కబెట్టుకొచ్చాడంట.
మరి అలాంటప్పుడు కూడా మరి ఆయన గుర్తించలేదు, తర్వాత గుర్తించి అప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు కదండి. ఎంత చాలా బాగుంటదండి అది చదివేటప్పుడు అసలు. ఇంకెలా అలా మాట్లాడుతూ అంటే పోతే అది టైం. కాదు, ఊరికే అన్న పాయింట్కి ఏంటంటే మనస్సుని ఉమ్, 4 వైపులా తిప్పడమే సులువైపోయింది, అలవాటైపోయి. మనస్సు ఆ, నిశ్చలంగా ఉంచడం మనిషికి కష్టం గనక 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రానికి పారిపోగలరు, కానీ ఆ, లోపల ఉన్న మనస్సు నిశ్చలం చేసుకోవడం కష్టం. అవునండి. ఈ దేహంతో మనసుతోటి ఎంతైనా చేసేయగలుగుతారండి, ఆ మనసుని ఆఫ్ చేయడానికి మరి టైం పడుతుంది కదండి. ఇది కష్టం కనుక ఈ బయట పనులన్నీ ఇంటికి ఇష్టపడిపోతారు. ఆ, ఇష్టపడిపోతుంది. ఓకే అండి, అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.